గత ముఖ్యమంత్రి అట్లీస్ట్ ఏరియల్ సర్వే అన్న చేసిండు. మీరు ఆ ఏరియల్ సర్వే కూడా చేపడతలేరు. రైతుల ఘోషలు ఆరాధిస్తలేరు. మరి ఎందుకు ముఖ్యమంత్రి అయినట్టు? ఏమిటికి ముఖ్యమంత్రి అయితా, నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయితా, ఏదైనా నేను సాధించగలుగుతా అని చెప్పి ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసినటువంటి రేవంత్ రెడ్డేనా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఎవడెటు పోతే నాకేందని అనుకుంటున్నాడు. అంతే కదా రేవంత్ అన్న? ఇక నీకు వద్దు రాజకీయ భవిష్యత్తు వద్దు, కమిషన్లు వస్తే చాలు, పైసలు వస్తే చాలు. ఏం మాట్లాడినావు నువ్వు? నీ బిడ్డ మీద ప్రమాణం చేసినావు, మర్చిపోయినావా? నాకు ఒక్కగానొక బిడ్డ ఒక అయ్య చేతిలో పెట్టినా నాకేం టెన్షన్ లేదు. వాళ్ళు మంచిగా ఉన్నోళ్లే, వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటున్నోళ్లే. నాకు కూడా దేవుడి దయ వల్ల మంచి ఆస్తులు ఉన్నాయి. నా జీవితం తెలంగాణ ప్రజలకి అంకితం అని చెప్పి ఒట్టు పెట్టినావు. మళ్ళీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టినావు కొంపదీసి. ఈ రోజున రైతులు ఘోషపడతా ఉంటే కొన్ని వీడియోలు చూస్తే గుండె తరుక్కపోతా ఉన్నది. వర్షాలలో గొడుగులు పట్టుకొని కూర్చుంటున్నారండి యూరియాల కోసం. వర్షం పడినా బాధే మా రైతులకు, వర్షం పడకపోయినా బాధే. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయనకే క్లారిటీ లేదు. ఆయనే చెప్తున్నాడు ఏం చేయాలో అర్థమైతలేదు, నాకేం అర్థమైతలేదు, గోవిందా గోవిందా అంటున్నా ఆయన డైరెక్ట్ గా బహిరంగంగానే.